వీళ్ళు అయినట్టు పోయే అవకాశం ఇవ్వాలి. దేశ ప్రధాని ఇల్లు ముట్టడి, మా ప్రియతమ నేత బండి సంజయ్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన సందర్భంగా మేము వేములవాడ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నాం. పోలీసులు మనల్ని ప్రివెంట్గా అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో వేల మందితోటి ముట్టడి కార్యక్రమం చేపడతాం. ఈరోజు అడ్డుకున్నారు కావచ్చు, కానీ భవిష్యత్తులో అడ్డుకోలేరు. మా పార్టీ నిర్ణయం మేరకు మళ్ళీ వేల మందితో ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశ విద్రోహ చర్యలలో భాగంగా ఎప్పుడో నీట్ ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ను మళ్ళీ ప్రిపేర్ చేసిర్రు. ఎగ్జామ్ అయిపోయింది. కావాలని ఒక కాక్రోచ్ పార్టీతోటి ఇతర దేశ విద్రోహులతోటి చేతులు కట్టి ఢిల్లీలో ఏదైతే నిరసన కార్యక్రమాలు చేసిర్రో ఆ కార్యక్రమాలకు నిరసనగా ఈరోజు వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఇల్లు ఒకటే కాబట్టి ఇంటి ముట్టడి కార్యక్రమం మేము పెట్టుకోవడం జరిగింది. మరి గత పాలకుల్లాగానే వీళ్ళు కూడా నిరంకుశ పాలన, అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు, స్టేషన్కు తరలించడం, అంటే వీళ్ళకు కూడా వీళ్ళ పార్టీ కూడా భూస్థాపితం కాబోతుంది తెలంగాణలో అనేది ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తారు. మరి మా బీజేపీ పార్టీ మీరు ప్రశాంతమైన నిరసనలు చేస్తా అంటే నిరసన కార్యక్రమాలు చేయనిస్తున్న క్రమంలో కూడా అక్రమంగా మీరు కావాలని పోలీసు వాళ్లను ఉద్రేకపరిచి ఢిల్లీలో కూడా నిన్న కరీంనగర్ పార్లమెంటు ఎంపీ కార్యాలయం ముట్టడి కూడా అదేవిధంగా చేసినప్పటికీ మేము ఇక్కడ ప్రశాంతంగా క్యాంప్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే కూడా ఇంత భయపడుతుర్రు ఎందుకో మాకు అర్థమైతలేదు. మేము బరాబర్ చెప్తున్నాం, వేములవాడ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు ముట్టడి ఈ రోజు మీరు ఆపగలిగిరి కావచ్చు. ఖచ్చితంగా కూడా వందల వేల మందితో త్వరలో ఆయన ఉన్నప్పుడే ఆయన ఉన్న రోజే మేము ప్లాన్ చేసుకొని మరి ఆయన ఇంటి ముట్టడి పెట్టి ఆయన క్యాంప్ ఆఫీసులు ముట్టడించి ప్రశ్నిస్తామని చెప్పి, ఎందుకంటే మేము గెలిపించుకున్నాం ఇక్కడ వేములవాడ ప్రజలందరికీ ఆయన ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు. ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఈ ప్రశ్నించే గొంతును మీరు ఎన్నో రోజులు తొక్కలేరని చెప్పి మేము తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా క్యాంప్ ఆఫీసు ముట్టడి అనేది తథ్యం.